భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాసయోగము. శ్రీకృష్ణుడు మొదట జ్ఞానయోగము కర్మయోగము గురించి క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్జునుడికి ఒక సందేహము వచ్చింది. కర్మ కంటే జ్ఞానం గొప్పది అయితే నన్ను ఈ పాపకర్మ అయిన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అని నిలదీశాడు. దానికి సమాధానంగా అర్జునుడు కర్మయోగము, జ్ఞానయోగము రెండింటి గురించి వివరంగా చెప్పాడు. కాని అర్జునుడికి మరొక సందేహము రానే వచ్చింది. కిందటి అధ్యాయంలో చెప్పబడినట్టు సందేహములు పోవాలంటే జ్ఞానం రావాలి. అంటే అర్జునుడికి 3 అధ్యాయాలు ముచ్చటగా చెప్పినా ఇంకా జ్ఞానం రాలేదు అని అర్థం. అందుకే ఇక్కడ ఈ అధ్యాయంలో అర్జునుడు కర్మ సన్యాసము అనే 2 విషయాలలో ఏది ఎంచుకోవాలి అనే సందేహం వ్యక్తం చేశాడు. కర్మ సన్యాసము అంటే కర్మలను విడిచిపెట్టడం, పక్కన పెట్టడం, చేయకుండా ఉండటం. ఈ విషయానికి గురించి పరమాత్మ ఇప్పటి వరకు చెప్పలేదు. కేవలం నిష్కామ కర్మ గురించి, కర్మఫల త్యాగము గురించి చెప్పాడు. కానీ కర్మ చేయవద్దని చెప్పలేదు.